ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉన్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఏప్రిల్, మే నెలల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 2వ వారం నుంచి వేసవి తీవ్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నంతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు చెప్పండి, గత ఏడాదితో పోల్చుకుంటే మార్చి మొదటి వారంతో చివరి వారంతో కొంత ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈసారి పెరగడానికి కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో 36 డిగ్రీల సెల్సియస్ నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదవుతున్నాయి. అయితే ఇక రానున్న రోజుల్లో కూడా అంటే 2-3 డేస్ నెక్స్ట్ 2-3 డేస్లో కూడా ఉష్ణోగ్రతలు ఇట్లాగే కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్ పైనే 15వ తారీఖు తర్వాత ఎక్కువగా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే హీట్ వేవ్ కండిషన్స్, సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ కూడా 15th ఏప్రిల్ తర్వాత నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. భిన్న వాతావరణం అనేది మనము 6 నెలల క్రితం నుంచి కూడా చూస్తూ వచ్చాము. ఎస్పెషల్లీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా చూస్తూనే వచ్చాం. ఉష్ణోగ్రతలు జనవరి, ఫిబ్రవరిలో కూడా నార్మల్ వాల్యూ కన్నా 2-3 డిగ్రీస్ ఎక్కువగానే నమోదవుతూ వచ్చాయి. ఏప్రిల్ నెలలో కూడా ఇప్పటిదాకా నమోదవుతూ వస్తున్నాయి. అట్లాగే ఈ ఎల్నినో సిచ్యువేషన్ ఏదైతే ఉందో పెసిఫిక్ మహాసముద్రంలో అది ఇంకా 2 నెలల వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇట్లా చూసుకున్నట్లయితే ఇట్లాంటి ఉష్ణోగ్రతల మార్పులు ఏవైతే ఉన్నాయో ఇంకా ఏప్రిల్, మే కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ ఇంకా 2 డేస్ కొనసాగే విధానంగా ఉంటే వార్నింగ్ అనేది జారీ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ చిన్నపిల్లలు అట్లాగే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, నార్మల్ పర్సన్స్, డిజీజెస్తో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో హార్ట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వేరియస్ ఆర్గన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా కూడా ఈ డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవాలి. ఎక్కువగా కూడా ఈ వాటర్ ఇంటేక్, లిక్విడ్ ఇంటేక్ అది తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని షేడెడ్ జోన్స్లో ఉండటం మంచిది. చూసుకోవచ్చు, మార్చి చివరి వారంలో 3 నుంచి 4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏప్రిల్, మే నెలలో కూడా 45 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణతో పాటు ఎక్కడైతే కోల్డ్ బెల్ట్ ఏరియా ఉందో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా ప్రజలంతా కూడా ఉదయం వేళల్లో పని చూసుకోవాలి. 10 తర్వాత ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి రావద్దు. ముఖ్యంగా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధికి సంబంధించిన వారు కూడా కొన్ని జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతానికైతే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పిస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో కలిసి కిరణ్, 10 టీవీ, హైదరాబాద్.